ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈ ఉదయకాల సమయంలో మీకు వాక్యాన్ని తెలియజేస్తున్నటువంటి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్నటువంటి జీవము కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దేవుడు మాట ఇస్తే మాటను తప్పేటటువంటి దేవుడు కాదు. భూమి ఆకాశములు గతించును కానీ నా మాటలెన్నడూ గతించువు అంటాడు. దేవుడు ఒక వాగ్దానాన్ని ఇస్తే ఆ వాగ్దానాన్ని 100కి 1000 రెట్లు దేవుడు నెరవేరుస్తాడు. అయితే అనేక మంది ఈరోజు వాగ్దానాలు పొందుకుంటూ ఉన్నారు, కానీ వాగ్దానాలు తీసుకుంటున్నారు, కానీ వాగ్దానాలని వారి జీవితంలో ఫలింపజేసుకోవడం లేదు. మార్కెట్కి వెళ్ళి మీరు విత్తనాలు తీసుకొని వచ్చారు, పూల విత్తనాలు తీసుకొని వచ్చారు, ఏదో సీడ్ మీరు తీసుకొని వచ్చారు. ఆ విత్తనాలను తీసుకొని వచ్చి మీరు బీరువాలో పెట్టేస్తే చెట్లు మొలుస్తాయా? మొలవు. పూలు వస్తాయా? రావు. గమనించండి, మీరు తీసుకొని వచ్చినటువంటి ఆ విత్తనాలను మనం ఏం చేయాలి? భూమిలో పాతిపెట్టాలి. పాతిపెట్టి వదిలేస్తే అవి అలాగే పెరిగిపోతాయా? లేదు. వాటికి మనం నీరు పోయాలి. ఇంకా ఏం చేయాలి? వాటికి సూర్యరశ్మి అందేలాగా చేయాలి. కొన్నిసార్లు ఎరువులు అవి ఇవి వేస్తూ ఉంటారు. ఆత్మీయ జీవితంలో మనం పొందుకున్నటువంటి వాగ్దానానికి కూడా మనం ఏం చేయాలి అంటే ముందు మన హృదయంలో నాటబడాలి. దాన్ని రోజు మనం ఉచ్చరించాలి. ఆ వాగ్దానం కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుడైతే నమ్మదగిన వాడు. దేవుడు వాగ్దానం ఇస్తే నెరవేరుస్తాడు, దాంట్లో డౌట్ లేదు. అయితే వాగ్దానాన్ని పొందుకున్న నీవు దాన్ని ఎలా నువ్వు స్వతంత్రించుకోవాలో తెలుసుకోవాలి. దేవుడు ఇక్కడ ఒక వాగ్దానం ఇస్తున్నాడు. గమనించండి, లేవికాండము 26వ అధ్యాయము 12వ వచనంలో, నేను మీ మధ్య నడచేదను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అంటున్నాడు, నేను మీ మధ్య నడచేదను. ఇశ్రాయేలీల ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యంలో ఉంటూ ఉండగా దేవుడు నడిచాడా లేదా? దేవుడు నడిచాడు. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై దేవుడు నడిచాడు. ఈరోజు దేవుడు మీకు వాగ్దానం ఇస్తున్నాడు, నేను నీ మధ్యలో నీతో పాటు నడవబోతూ ఉన్నాను. దేవుడు నీతో నడిచేస్తే ఏం జరుగుతుంది? ఎర్ర సముద్రమైన 2 పాయలుగా చేస్తాడు. ఎరికో గోడలైన దేవుడు పడగొడతాడో గొప్ప మేలులు దేవుడు చేస్తాడు. మీరు ఒక ప్రార్థన చేయాలి. ప్రభువా, నీవు ఈరోజు నాతో పాటు రమ్మని ప్రార్థిస్తున్నాను. మీరు ప్రార్థన చేయగలిగితే దేవుడు అద్భుత కార్యాలు మీ జీవితంలో చేస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చిందిగాక. ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రియులు తలపెట్టే కార్యం అంతట్లో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.